2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గోదావరి రూపం దాల్చింది. గోదావరిలోకి వరద నీరు వృద్ధి పెరగడంతో లోతట్టు ప్రాంతాలు జలమతమయ్యాయి. కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో హాజీపూర్ మండలంలో ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి గోదావరి నీరు వరద ప్రవాహం పెరిగింది. దీంతో ఎల్లంపల్లి ప్రాజెక్టు 33 గేట్లు తెరిచి దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేశారు. గోదావరి పరవలు తొక్కుతుండగా దిగువ ప్రాంతంలో గోదావరి నీరు చేరుకుంది. గోదావరి తీరంలో పుష్కర ఘాట్ వరకు గోదావరి నీరు చేరుకుంది. ఇంకా గోదావరి నీరు విస్తరించే ప్రమాదం పొంచి ఉండడంతో గోదావరి ఒడ్డున ఉన్న ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రిలోని రోగులు వారి కుటుంబ సభ్యుల్ని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగరరావు సూచనల మేరకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు రాళ్లవాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఎన్టీఆర్ నగర్ ఎల్ఐసి కాలనీ వాసులు ఆందోళన చెందుతున్నారు. గోదావరిలోకి రాళ్లవాగు విలీనం కాక ఆ నీరు చుట్టుపక్కల విస్తరిస్తోంది. గత ఏడాది వరద నీటికి అనేక కాలనీలు జలదిగ్బంధం అయ్యాయి. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఏర్పడుతుందా అని కలవరపడుతున్నారు. ఎన్టీఆర్ కాలనీ, ఇతర ముంపు కాలనీలలో ఎమ్మెల్యే ప్రేమసాగరరావు పర్యటించి పరిస్థితి తెలుసుకున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు నీటి ప్రవాహం పెరగడంతో పరిస్థితిని సమీక్షించేందుకు కలెక్టర్ దీపక్ కుమార్, ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగరరావు ప్రాజెక్టు వద్దకు వెళ్లారు. ఇన్ఫ్లో అవుట్ఫ్లో గురించి ప్రాజెక్టు అధికారులని అడిగి తెలుసుకున్నారు. ఇన్ఫ్లో పెరగడంతో దిగువ ప్రాంతానికి నీరు విడుదల చేయాలని అధికారులకు సూచించారు. దీంతో 33 గేట్లు ఎత్తి నీటిని దిగువకు పంపారు. మూడు సంవత్సరాల నుంచి ఎన్టీఆర్ నగర్ కానీ, రామ్నగర్ కానీ, మాతా శిశు హాస్పిటల్ కానీ ఎప్పుడు మునిగిపోయినా, ఎప్పుడు ఇబ్బందులు వచ్చినా వాళ్ళందరినీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా కూడా అధికార పక్షం చేతులే బట్టి, అధికార బృందం చేతులే బట్టి సందర్భంగా అన్ని మేము చేసుకుంటూ వచ్చాం. ఇవాళ ఖచ్చితంగా అధికారులు ఉన్నాయి కాబట్టి దానికన్నా 100 రెట్లు మనం చేస్తాం. ఎన్నికల కన్నా ముందు చెప్తే వాళ్ళకి ఏ రకమైన కష్టం వచ్చినా ఆ కష్టానికి వాళ్ళకి మధ్య ఉంటారని చెప్పి దానికి కూడా కట్టుబడి ఉన్నాం. ఏ రకమైన ఇబ్బంది 1 సంవత్సరం సమస్య. కరకట్టలు కూడా 10-15 రోజులు శాంక్షన్ అయిపోతాయి. ఒకసారి కరకట్టలు అయితే దీనికి శాస్త్ర పరిష్కారం వస్తుంది. ఎన్టీఆర్ నగర్ వాసులకు మొదలు అప్పుడు చెప్పి ఇలా చెప్తున్నాం. 15 20 కాల్ చేస్తున్నాం. వాళ్ళందరికీ రేపు కరకట్టలు అయిపోయినాక ఇందిరా మిల్లు శాంక్షన్ ఇచ్చి పెడతాం. కరకట్టలు అయిపోయినాక గట్రా ఇల్లు కట్టించే బాధ్యత. ఎందుకంటే ఇందులో అందరూ బీదవాళ్ళు. తప్పకుండా వాళ్ళకి అన్ని రకాల న్యాయం చేస్తుంది. ఏ రకమైన సమస్య కాకుండా, ఏ రకమైన ఇబ్బంది ఎదుర్కొనే బాధ్యత మాది. ఏది చెప్పినో దానికి కట్టుబడిను. ఎన్నికల కన్నా ముందే 3 ఏళ్ళు చేసినాం. ఇప్పుడు 7 మాకు పెద్ద కష్టమే కాదు. నాకు అర్జెంట్ హైదరాబాద్ వర్షం మళ్ళీ ఇక్కడ ఆగి మొత్తం చదువుకున్నాకనే పోదామని.